కళానిలయం సాంస్కృతిక సంఘ సేవా సంస్థ V3 ఛానల్ విశ్వంభర తెలుగు దినపత్రిక సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ఊరి కోసం ఉనికి కోసం పోరాడి గెలిచినటువంటి ఒక యువకుడి విజయగాథ మన కేసీఆర్ చిత్ర కథా సారాంశం. మరి ఈరోజు విజయవంతమైన ఆ చిత్ర యూనిట్కి సత్కారం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముందుగా ఈనాటి కార్యక్రమం ముఖ్యంగా చేసిన పెద్దలు సహోదరులు సిరికొండ మసూదనాచార్య గారు ఎమ్మెల్సీ, వారిని సాధారణంగా వేదికపై ఆహ్వానిస్తున్నారు మీ అందరి మధ్య. అలాగే పెద్దలు శ్రీ జి దేవి ప్రసాదరావు గారు తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్, వారిని కూడా సాధారణంగా వేదికపై ఆహ్వానిస్తున్నాం. అలాగే ఫార్మర్ డీసీపీ శ్రీ శంకర సత్యనారాయణ గారు, అలాగే సభాధ్యక్ష వహించడం చేసిన ఆత్మీయ సోదరుడు శ్రీ కాచం సత్యనారాయణ గుప్తా గారు, గౌరవ అతిథి వారిలు శ్రీమతి చక్రం స్వప్న శ్రీనివాస్, మేము సైతం యువసేన ఫౌండేషన్ ఫౌండర్, సోషల్ యాక్టివిస్ట్, అలాగే సోదరుడు డాక్టర్ సోషల్ యాక్టివిస్ట్ శ్రీ కె వీరభోగ వసంతరాయలు గారు, వీరందరినీ సాధారణంగా వేదిక ఆహ్వానిస్తున్నాను. అలాగే మరి చిత్ర యూనిట్ కూడా విచ్చేశారండి. ముందుగా ఆత్మీయ సోదరుడు శ్రీ లోహిత్ కుమార్ గారు, అలాగే ఆత్మీయ సోదరుడు మిత్రుడు శ్రీ మధు గారు, మయం మధు గారు, థ్యాంక్ యూ సార్. అయ్యో ఆశీర్వాదం సార్, నమస్కారం, ఆశీర్వాదం వాళ్ళే. అలాగే డాక్టర్ కీర్తి లతా గౌడ్ గారు, అలాగే విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించినటువంటి ప్రముఖ దర్శకులు ఛాయాగ్రాహకులు శ్రీ గరుడవేగ అంజి గారు, వారి ఇంటి పేరు గరుడవేగ మారిపోయింది. అలాగే హీరో హీరోయిన్ కూడా వస్తున్నారు, నిర్మాత గారు 2 నిమిషాలు మన ముందు ఉంటారు. అలాగే రిత్వికశ్రీ అలాగే సభాధ్యక్షునికి కళానిలయం మరియు విశ్వంబర సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఊరి కోసం ఉనికి కోసం పోరాడిన ఓ యువకుని విజయగాథ సంబంధించినటువంటి ఈ అభినందన సభ, కేసీఆర్ చిత్ర యూనిట్ అభినందన సభకు విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు పెద్దలు తెలంగాణ రాష్ట్ర సమితి ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీ, నాకు రాజకీయంగా ప్రప్రదంగా టీఆర్ఎస్ పార్టీలో పదవి ఇచ్చినటువంటి మా గురువర్యులు అన్న మసూదనాచార్య గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు డీసీపీ ఫార్మర్ డీసీపీ సత్యనారాయణ గారు, మరియు మాజీ బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ తెలంగాణ ఉద్యమ నాయకుడు దేవిప్రసాద్ గారు, మిత్రుడు మా ఎల్బీనగర్ వాసి వీరభోగ వసంతరాయలు గారు, గరుడవేణి గారు, లతాగౌడ్ గారు, మరి మిగతా అందరికి కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి ఆహ్వానితులందరికీ, ప్రెస్ మిత్రులందరికీ కూడా మరొకసారి తెలంగాణ ఉద్యమం తెలుసు. ముఖ్యంగా ఈ కార్యక్రమం కళానిలయం సురేందర్ నాకు దాదాపుగా 10 సంవత్సరాల నుండి ఈ వేదిక మీద ఎన్నో సందర్భాల్లో ఎన్నో కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరిగింది. అదే సందర్భంలో ఒక మంచి అంటే ఈరోజు ఒక ఆస్పీషియస్ డే గుర్తుపెట్టుకోవచ్చు. రేపు తెలంగాణ తొలి అమరుడు అయినటువంటి శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా
ఈరోజు డిసైడ్ చేసి ఈ కార్యక్రమాన్ని చేసినందుకు ప్రప్రదంగా వారి ఆది దంపతులకు ఇద్దరు కూడా అభినందిస్తూ తెలంగాణ ఉద్యమం తెలుపు. సరే, తెలంగాణ రాష్ట్రం కోసం పరంపదించినటువంటి తొలి అమరుడు, దాంట్లో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి దాంట్లో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తుల్లో మా మదన కావచ్చు, దేవప్రసాద్ కావచ్చు. ఈ డయాస్ని ఆ రకంగా కూడా వాడుకోవచ్చు. తెలంగాణ ఉద్యమకారులకు అంటే ఉద్యమంలో పనిచేసినటువంటి ఎవరైతే ప్రాణత్యాగం చేసినటువంటి వారికి అందరూ కూడా అంకితం ఇవ్వచ్చు అనేటువంటి ఒక భావంతో ఈరోజు రావడం జరిగింది. దాదాపుగా సంవత్సరం కాలం పాటు నుండి ఏ కార్యక్రమానికి కూడా పిలిచినా తయారగాని సభకు రావడం లేదు. ఈ సందర్భంగా తను అన్న ఈ ప్రోగ్రాం అనేది తెలంగాణ ఉద్యమకారులకు కొంత అనుబంధంగా ఉండేటువంటి విశేషమైనటువంటి సందర్భం కాబట్టి తప్పకుండా రావాలంటే ఎవరు ముఖ్య అతిథిగా వస్తుందంటే మత్స్వనాచారి గారు వస్తుందంటే తను గొప్ప వ్యక్తి. ఈ సందర్భంలో నాకు అవకాశం కల్పించినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలుపు. ఇప్పుడు అన్న దేవప్రసాద్ గారు మాట్లాడుతుంది విజ్ఞప్తి చేస్తున్నాం. కళా నిలయం V3 విశ్వంబర ఆధ్వర్యంలో ఇటీవలనే రిలీజ్ అయి ప్రజల అభిమానాలు చూరగొంటున్నటువంటి కేశవ చంద్ర రమావత్ చిత్ర యూనిట్, కేసీఆర్ చిత్ర యూనిట్కు అభినందన సభ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రుడు సత్యనారాయణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలు, తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఏర్పడిన తొలినాళ్లలో ఆనాటి నుండి ఈనాటి వరకు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా ఓ నాయకుడిగా తొలి శాసనసభ సభాపతిగా పనిచేసినటువంటి గౌరవనీయులు మా అందరికీ పెద్దన్న మధుసూదనాచారి గారికి, సత్యనారాయణ గారికి, సుంకర సత్యనారాయణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి యూనిట్ సభ్యులకు అందరికీ కూడా, వీరభోగ వసంతరాయుడు గారికి, కీర్తిరెడ్డి గారికి, మా లోహిత్కి, అలాగే డైరెక్టర్ గారికి, మిగతా మిత్రులకి, వేదిక ముందు ఉన్నటువంటి మిత్రులకి, ముఖ్యంగా కళా నిలయం సురేందర్ గారికి, వారి సహచరికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఇంతకుముందే కాచం సత్యనారాయణ గారు చెప్పినట్టు కేసీఆర్ అనే ఒక పేరు అందరినీ ఎంత దూరాలున్నా సప్త సముద్రాలు దాటి కూడా కలవాలనేటువంటి ఒక పేరు కేసీఆర్. కేసీఆర్ అంటే 3 అక్షరాలే కాదు, రాదనుకున్నటువంటి తెలంగాణని, లేదనుకున్నటువంటి తెలంగాణని రాష్ట్రం ఏర్పరిచి రాష్ట్ర సాధన కోసం అన్ని వర్గాలు, సబ్బండ వర్గాలు కలిసి ఒక పోరాటం చేసి మన భూభాగాన్ని, అంటే మెకానికల్గా అందరూ ముఖ్యమంత్రులు అవుతారు, ఎన్నికల్లో ఒక పార్టీ పోయి ఇంకో పార్టీ వస్తే సహజంగానే ఆ సరిహద్దులకు ముఖ్యమంత్రి అవుతారు. కానీ సరిహద్దులు తానే నిర్ణయించుకునేటువంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. అటువంటి కేసీఆర్ గారి సినిమా తీయడం అనేటువంటిది కూడా, పేరుతో సినిమా తీయడం కూడా ఒక సాహసం. ఎందుకంటే అందుకే ఈ సినిమా చూస్తే కానీ సినిమాకున్నటువంటి ప్రాధాన్యత, సినిమాకున్నటువంటి ఆలోచన, సినిమాలో ఉన్నటువంటి ఒక గొప్ప అనుభూతి మనకు సినిమా చూస్తే దొరుకుతుంది. ముఖ్యంగా ఈ సినిమా తీయాలనుకోవడం ఒక, నేను ఇంతకుముందే సాహసం అన్నట్టు, తెలంగాణ మట్టి మీద ఉన్నటువంటి ప్రేమ, తెలంగాణ మట్టి మనుషుల మీద ఉన్నటువంటి గౌరవం, తెలంగాణ పోరాటాల మీద ఉన్నటువంటి మమకారమే ఇటువంటి సినిమాలు తీయిస్తుంది. ఎందుకంటే దీనికి ఎక్కువ డబ్బులు రావు.
మనకందరికి కూడా తెలిసిందే. ఎందుకంటే సినిమాల్లో ఏమేమి ఉంటే ఎక్కువ డబ్బులు వస్తాయో మనం అందరం కూడా రోజు చూస్తూ ఉన్నాం. అటువంటి సినిమాల్ని ఆదరిస్తూ ఉన్నాం. ఈ సినిమాను ప్రజలు ఆరాధిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారంటే కారణం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ పరిస్థితులు ఎట్లుండే, ఆ పరిస్థితులు రావడానికి జరుగుతున్నటువంటి పోరాటంలో ఒక ఆదివాసీ యువకుడు, తాండవలో ఉన్నటువంటి ఒక యువకుడు తెలంగాణ ఉద్యమానికి ప్రేరేపితమై తెలంగాణ రాష్ట్ర సాధనలోనే తమ బతుకులు మారుతాయని ఒక విశ్వసించి ఆ పోరాటంలో పాల్గొని పోరాటం విజయవంతమైనాక తన గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఎట్లా పని చేయాలి అనేటువంటి ఒక కథని తీసుకొని చాలా అద్భుతంగా చిత్రీకరించరు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఏ సినిమా 2 సార్లు నేను చూడలే ఇప్పటివరకు. నా జీవితంలో 2వసారి సినిమా చూడలే. ఈ సినిమా 2 సార్లు చూసిన. ఒకటి అర్థం చేసుకోవడానికి, 2 10 మందికి చెప్పడానికి. మొదటి అర్థం చేసుకోవడానికి సంధ్యలో చూసిన, 2వసారి హరీష్ అన్న మా అందరికి కూడా ప్రసాద్ ల్యాబ్స్లో చూద్దామంటే 2వసారి కూడా చూసిన తర్వాత తప్పకుండా ఇటువంటి చిత్రాలని మనం ప్రచారం చేయాలి, సినిమాలో ఉన్నటువంటి ఒక మంచి విలువల్ని మనం చెప్పాలి అనేటువంటి ఒక భావనతో ఈరోజు కూడా వారు విలువగానే దీనికి రావడం జరిగింది. చాలా లోతు. తండ్రి పాత్ర అయితే చాలా అద్భుతం. అందరి పాత్రలు కూడా ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క హైలైట్. ఇందులో ఎవరి పాత్ర చిన్నది, ఒకరి పాత్ర గొప్పది అనేటువంటిది లేదు. అందరి పాత్రలు కూడా చాలా సముచితంగా. అట్లాగే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక జరిగినటువంటి ఒక గుణాత్మకమైనటువంటి మార్పు, ఆ మార్పులో తను పాల్గొని ఎట్లా ఆ సమస్యను పరిష్కరించుకునే అన్నటువంటి విషయాన్ని కూడా చాలా అద్భుతంగా చిత్రీకరించారు. అందరికి కూడా మనస్ఫూర్తిగా యూనిట్కు, ముఖ్యంగా ఈ యూనిట్ని సత్కరించాలని కళానిలయం మా సత్యన్న. ఎందుకంటే ఉద్యమకారులం అందరం కూడా ఎన్ని రకరకాల డీవియేషన్స్ ఉన్నా తెలంగాణ ఉద్యమం అనగానే అందరం అలాయి బలా అయిపోతాం. ఆ తెలంగాణలో ఉన్న గొప్పతనమే అది. కాబట్టి అటువంటి అలాయి బలాయి కార్యక్రమం లాగా ఇలా మా అందరినీ మరొకసారి ఇక్కడ కలిపినందుకు కళానిలయం వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ ఈ యూనిట్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నేను చాలామందికి కూడా ఈ సినిమా చూడండి, సినిమా చూసి, ఎందుకంటే చాలామంది కేసీఆర్ అనగానే ఏదో అంత కేసీఆర్ను మదిలో పెట్టుకొని అంత పెద్దగా ఉండాలి, హిమాలయాల్లాగా ఉండాలి, ఇదో బయోపిక అని చాలామంది అనుకుంటారు. కానీ కేశవచంద్ర రమావత్ ఒక ఆదివాసీ యువకుడి తల్లాట. ఆదివాసీ యువకుడు తన గ్రామాన్ని, తమ గ్రామ సమస్యల్ని పరిష్కారం చేసుకోవడానికి పడ్డ తపన, ఆ తపన తెలంగాణలో ఉన్నటువంటి ఒక యువకుడు ఎట్లా పరిష్కరించుకున్నాడు, ఆ పరిష్కరించే క్రమంలో పడుతున్నటువంటి ప్రయాణమే ఈ సినిమా. ఈ సినిమాను చూడాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఇందులో పాల్గొనే అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. థ్యాంక్ యూ దేవన్న. మరి ఇప్పుడు ఫార్మర్ డీసీపీ సుంకర సత్యనారాయణ గారు మాట్లాడతారు. సభకు నమస్కారాలు. పెద్దలు మధుసూదన్ చారి గారు, వారి దంటకు దేవిశ్రీ ప్రసాద్ గారు, ఈరోజు కేసీఆర్ చిత్ర యూనిటీ యొక్క నటులకు, కళాకారులకు అభినందన సభ నిర్వహిస్తున్నటువంటి పుష్ప సురేందర్ గారికి కూడా మీ అందరి తరపున నమస్కారాలు. ఇప్పటికే కాలాతీతమైంది, పెద్దలు కూడా మాట్లాడారు. పెద్దలు మధుసూదన్ చారి గారు కూడా మాట్లాడే సమయము. నేను ఒకటే ఒక మాట చెప్పి ముగిస్తాను. మీ అందరికీ తెలుసు, పాలిటిక్స్లో డైనాస్టిక్ పాలిటిక్స్ నడుస్తుందని అందరికీ తెలుసు. అట్లాగే మన తెలుగు సినీ పరిశ్రమలో కూడా అంత డైనాస్టీ అంటే ఎవరైతే హీరోలు అవుతారో
వారి యొక్క సిబ్లింగ్సే మళ్ళీ హీరోలు అవటము, వాళ్ళ యొక్క సినిమాలే మినిమం గ్యారంటీగా రావటం, ఈ కేసీఆర్ లాంటి ఈ చిన్న చక్కటి బయోపిక్ కానటువంటి సందేశాత్మక సినిమా తీసినందుకు ప్రొడ్యూసర్ గారిని, యాక్టర్స్ని, క్రూని అందరినీ మీ తరపున అభినందించాలి. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారు ఉద్యమం గురించి, ఎందుకంటే వాళ్ళు అందులో ఉద్దండులు, నిష్ణాతులు. తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు మనం ఎన్నో డైనాసిటీ, ఎంతోమంది రాజుల్ని గుర్తు చేసుకుంటున్నట్టు కేసీఆర్ని కూడా ఈరోజు ఓడిపోయినా కూడా ఆయన్ని తరతరాలు గుర్తిస్తారు. ఎందుకంటే తెలంగాణ రావటానికి ఈజ్ ఇన్స్ట్రుమెంటల్. కాంగ్రెస్ వాళ్ళు సోనియా గాంధీ ఇవ్వచ్చేమో కానీ ఈయన గారు పోరాటం చేయకపోతే తెలంగాణ వచ్చేది కాదు. ఒక విషయం, ఈ జబర్దస్తిలో ఈ పిల్లగాన్ని రాకేష్ అతన్ని చూస్తుంటే అతని మూమెంటు నిజంగా అతన్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయటానికి శ్యామ్ సుందర్ రెడ్డి గారిని మనం అభినందించాలను. ఎందుకంటే జబర్దస్తి ప్రొడ్యూసర్ ఆయనే కాబట్టి. ఇప్పుడే మన దేవిశ్రీ ప్రసాద్ గారు, నేనైతే ఈ సినిమా చూడలేదు, ఇప్పుడు చూస్తాను, ఎందుకంటే చూడాలని ఉంది, చూస్తాను. ఈ ఫిలిం మీ అందరి సహకారంతో బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అన్నగారికి ధన్యవాదాలు. నేను కూడా ఆ సినిమా అయితే చూడలేదు. గతంలో ఉద్యమం పీక్ స్టైల్ ఉన్నప్పుడు శంకర్ గారు ఒక సినిమా తీసిరు. అప్పుడు మా కేసీఆర్ గారు ఆదేశించారు, మనోడు మిర్యాలగూడ వాసి, నల్గొండ బిడ్డ, మరి తెలంగాణ ఉద్యమం గురించి సినిమా తీసినప్పుడు మనందరం చూడాల్సినటువంటి బాధ్యత ఉందంటే, నేను రాజధాని థియేటర్లో దాదాపు 130 మందితోటి ఆ సినిమా టికెట్ లేవంటే కూడా ఆయన బెదిరించి తెలంగాణ వాళ్ళకు మాకు సినిమా చూపించకుండా ఎట్లా అంటే అప్పుడు ఆ టికెట్లు ఫ్రీగానే ఇచ్చిండు. వాస్తవం చెప్పాలంటే రాజధాని థియేటర్ మాకు అంటే ఆ సిచ్యువేషన్లో ఉండే. ఈరోజు మాత్రం తప్పకుండా వీలైతే రాత్రికి రాకేష్ గారు వేదికపైకి రావాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సినిమా అయితే మా సత్యనారాయణ గారు చెప్పిన, దేవిప్రసాద్ అయితే చెప్పిండు కాబట్టి డెఫినెట్ ఇవాళ వీళ్ళున్న కాడికి చూస్తాము. ఒక విషయం మాత్రం, ఒక మంచి సందర్భంలో మాకు ఈ అవకాశం కల్పించారు. ఎందుకంటే రేపు శ్రీకాంతాచారి వర్ధంతి ఉంది కాబట్టి. దీక్షా దివస్ మొన్ననే జరిగింది. నవంబర్ 29న తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే ఒక నినాదంతో కరీంనగర్ నుండి బయలుదేరినటువంటి నేపథ్యంలో, కేసీఆర్ గారు రామనంది నిరాహార దీక్షకు బయలుదేరినటువంటి సందర్భంలో అప్రజాస్వామికంగా ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో జరిగిన పరిణామాలు, ఖమ్మం జైలుకు తీసుకుపోయినటువంటి నేపథ్యంలో ఆ రోజు హరీష్ రావు గారు సిద్దిపేటలో కిరోసిన్ పోసుకోవడం, ఎల్బీనగర్ చౌరస్తాలో నేను కిరోసిన్ పోసుకొని, నాతో పాటు మా శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని ఆత్మార్పణం చేసుకొని తెలంగాణకు తొలి అమరుడైనటువంటి శ్రీకాంతాచారి వర్ధంతి రేపు ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణకు ఉన్నటువంటి సెంటిమెంట్, తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను చెప్పే విధంగా మరి ఆ రోజు ఉన్నటువంటి శంకర్ అయితే, మరి చూసిన వాళ్ళు ఎంతమంది సినిమా చూసినో తెలియదు కానీ కొంతమేర అయితే అన్యాయంగానే చూపించును, అంత నిజాలైతే చూపించలే. నేను ఈ విషయాన్ని స్పష్టంగా ఆ రోజు శంకర్ కూడా ఫోన్ చేసి చెప్పిన. ఎల్బీనగర్లో జరిగిన సంఘటనని కొంత వక్రీకరించి చూపించును. అది మరి బహుశా పెద్దలు గమనించలేదు కానీ ఆయనకు మాత్రం సముచిత స్థానం. ఎందుకంటే తెలంగాణ కోసం సినిమా తీసింది కాబట్టి మన తెలంగాణలో ఉన్నటువంటి సినిమా యూనిట్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆంధ్ర వాళ్ళకు అంత గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఎక్కువ ఉంది సినిమాల్లో, ఇండస్ట్రీలో అని చెప్పి తెలంగాణ విషయంలో శంకర్ గారికి ఒక 5 ఎకరాల స్థలాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. సరే, దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏమొచ్చినాయి, పరిణామాలు ఏమొచ్చినాయి, తెలంగాణలో ఉన్నటువంటి పనిచేసేటువంటి కళాకారులకు, అంటే నాకు కూడా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుండి నేను దాంట్లో జనరల్ సెక్రటరీ కూడా ఉన్నా.
తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులకు ఏ విధమైనటువంటి ప్రాముఖ్యత ఉందనేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కనీసం ఆ ప్రాముఖ్యత వస్తుంది అనుకున్నాం. కానీ ఇప్పటికి కూడా ఈరోజు కూడా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 10 సంవత్సరాలు అయినా కానీ ఇంకా ఫిలిం ఛాంబర్లో విభజన మాత్రం జరగలే. దాన్ని మళ్ళొక్కసారి మా ప్రధాన ప్రతిపక్ష మండలిలో ప్రతిపక్షం ఉన్నటువంటి నాయకుడు మసూనాచార్ గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని దానికోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది, ఆవశ్యకత ఉంది. తెలంగాణ కళాకారులను కాపాడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని మరొకసారి స్టేజ్ మీద ఈ అవకాశం దొరికింది కాబట్టి నేను చెప్తున్నాను. అంటే తనకు కూడా తెలియాలనే ఉద్దేశంతో మరి ఈ సినిమాని అయితే పక్కా చూసిన తర్వాత మా కామెంట్స్ కూడా మళ్ళీ ఒక సందర్భంలో మీకు ఇంకొక అవకాశం ఉంటే ఇంకో అభినందన సభ కావచ్చు, ఇంకేదో సందర్భంలో మీకు చెప్తాను. శంకర్ గారు తీసిన దాంట్లో మాత్రము కొంచెం ఇబ్బందికరమైనటువంటి అంశాలు పెట్టిండు, దాన్ని స్పష్టంగా చెప్పినాం. సరే మనవడైనా కానీ చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే స్వాతంత్ర సంగ్రామం, భారతదేశ స్వాతంత్ర సంగ్రామం మనం చూడలే. కానీ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి స్వాతంత్ర పోరాటంలో మేము సైతం ఉన్నటువంటి నేపథ్యంలో కళ్ళగట్టినట్టు చూపించినప్పుడే ఆ నిజాలు, ఆ గ్రామ స్థాయి నుండి విచ్చేసినటువంటి గ్రామ స్థాయికి ఎందుకు కోసం పోయిండు, తన ఊరి కోసం ఎందుకు పోయిండు, ఉనికి కోసం ఎందుకు పోయిండు, భుక్తి కోసం పోయిండా, జరిగినటువంటి పరిణామాలు ఏమున్నాయని దాన్ని నిక్షిప్తంగా ఆయన చూపించిన విధానాన్ని బాగుందని మా దేవిప్రసాద్ అన్నాడు కాబట్టి తప్పకుండా అభినందిస్తాం. దాంట్లో ఎలాంటి శశభిషలు లేవు. కానీ మరి ఈరోజు అద్భుతంగా తను తీసుకున్నటువంటి నిర్ణయం మా సురేందర్ గారు ఎందుకు ఆ ఆలోచన వచ్చిందో, తను కూడా తెలంగాణ బిడ్డే కాబట్టి ఆ ఆలోచన వచ్చి మీకు ఈ రకమైనటువంటి అవకాశాన్ని కల్పించినందుకు మరొకసారి మమ్మల్ని దాంట్లో పార్టిసిపేట్ చేసినందుకు, విశ్వంబర పత్రికని V3 న్యూస్ని పార్టిసిపేట్ చేసినందుకు, అంటే ఉద్యమ సహచరంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మేము ఆ స్థాయికి పోకున్నా కానీ ఉద్యమంలో ఒక దివిటిలాగా పనిచేసినాం, ఉద్యమ సూర్యులు ఎమ్మడి పనిచేసినటువంటి నేపథ్యం ఉంది కాబట్టి ఈ అవకాశం కల్పించినందుకు మాకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుచు ఇప్పుడు లోహిత్ గారు మాట్లాడుతున్నారు. మా డాక్టర్ గారు ఓన్లీ సూదిలే ఇస్తారండి, మాట్లాడరు, ఎక్కువ మాట్లాడతారు. కేసీఆర్ తండ్రి మాట్లాడారండి ఫస్ట్. త్యాగరాయ గానసభ ఇది మా అందరికి ఒక పుట్టిల్లు లాంటిది. మేము ఏ వేదిక అయితే ఎక్కి ఒక ప్రదర్శన ఇస్తే చాలు అనుకున్నామో, ఏ వేదికలో కొన్ని వందల సార్లు ప్రదర్శనలు ఇచ్చామో, ఆ వేదిక మీద ఈరోజు మా అందరికి ఇష్టమైన వ్యక్తుల మధ్య కూర్చొని మాట్లాడుకుంటున్నాం. నేను ఇక్కడ ఎన్ని వందల మంది ఉన్నారనేది నేను చూడట్లా, ఆత్మీయులు ఎంతమంది ఉన్నారని చూసుకుంటున్నా. నా కౌంట్ అది. ఎందుకంటే ఎక్కడికన్నా వస్తే అది మనం పుట్టింటికి వెళ్ళినట్టు అనిపించాలి, లేకపోతే మన సన్నిహితుల దగ్గరికి, హితుల దగ్గరికి వెళ్ళినట్టు అనిపించాలి. ఇక్కడ ఒక మేధావి వర్గం కూర్చుందండి. చాలామందికి తెలీదు, వీళ్ళని కేవలం రాజకీయ కోణంలో చూసి రాజకీయ నాయకులు అనుకుంటారు మీరు. మీకు ఎప్పుడైనా ప్రైవేట్లో వాళ్ళతో కూర్చునే టైం దొరికితే, మధుసూదనాచారి గారితో కూర్చుంటే, ఆయన ఒక పెద్ద లైబ్రరీ, హీజ్ అన్ ఎన్సైక్లోపీడియా. ఆయన చరిత్రని ఆయన చదివినంత నాకు తెలిసి వేరే ఎవరు చదవలే. అందుకే కేసీఆర్ గారు ఆయన పక్కనున్న చాలామంది వ్యక్తుల్లో మెయిన్ కోర్ టీంలో వీళ్ళందరినీ పెట్టుకుంటారు. దేవి గారు లేకపోతే వీళ్ళందరినీ ఎందుకు పెట్టుకుంటారంటే, ఇన్స్టాంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే, ఈ సిగ్నల్స్ ఇచ్చేదంతా వీళ్ళే. సో సరే, మీరు చూసే కోణమేమో ఉద్యమ నాయకులు అదంతా సరే. మాకు సంబంధించి మేమేమో ముఖానికి రంగేసుకుని, మా డైరెక్టర్ అంజి గారు లాంటి వాళ్ళు ఏం చెబితే అది, నా నిర్మాత లాంటి రాకేష్ వాళ్ళు పిలిచి, అన్న ఇది నీ వేషం, నువ్వు వేసుకున్న బట్టలు ఇప్పు, ఫస్ట్ ఈ బట్టలు వేసుకో, ఏం కావాలంటే అది ఇప్పించి, ఏం కావాలంటే అది వేసేవాళ్ళు వేస్తే వేసుకొని, ఏం కావాలంటే చేసేవాళ్ళం. మేము రాజకీయాల గురించి తక్కువ మాడతాం. కానీ ఈ సినిమా మాత్రం ఒక గొప్ప వ్యక్తి పేరు పెట్టుకొని వచ్చిన సినిమా ఇది. ఆ పేరును తోసుకుంటూ ముందుకు వచ్చిన సినిమా. మాకు తెలుసు ఈ పేరుతో హిట్ అయిపోతుందన్న సంగతి తెలుసు, ఎందుకంటే అది హిట్ నేమ్, దాన్ని నువ్వేం మార్చలేవు. రాజకీయాల్లో గెలుపోవటములు ఉంటాయి, అంత మాత్రం చేత అభిమానం ఏదైతే గుండెల్లో ఉందో, అధికారం ఉన్నప్పుడేమో అభిమానం చూపించి, అధికారం లేనప్పుడు అభిమానం చూపించిన కేటగిరీలో మేము లేము. ఆ అభిమానం అనేది జీవితకాలం అలాగే ఉండిపోద్ది మాకు. సార్, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చరిత్రలో కేసీఆర్
అది అలా ఉండిపోవాల్సిన పేరే. ఎందుకంటే వస్తుందా సస్తదా అన్నోళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇద్దరు ఎంపీలు వీళ్ళతో పెట్టుకొని వీళ్ళతో పోయి అసలు తెలంగాణ వస్తుందా అనుకున్నోళ్ళు ఉన్నారు. రానన్నోళ్ళు నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, వస్తుందన్నోళ్ళు చాలామంది ఉన్నారు. నేనేమో గోడ మీద పిల్లిలాగా, నేను ఎందుకంటే 2 రాష్ట్రాల్లో నాకు స్నేహితులు ఉన్నారు కాబట్టి వస్తే అటు పోదాం లేకపోతే ఇటు పోదాం అన్నట్టు నేను ఉన్నా. ఇప్పుడు మాదేమో విడగొట్టాలని, ఇప్పుడు ఛాంబర్ విడగొట్టాలని మాట్లాడారు కదా మీరు. అది సరే, విడిపోతే మాకు ఎక్కడ భూమి ఇస్తే అక్కడ పోతాం, మాకేం ప్రాబ్లం లేదు. ఎక్కడికి ఇవ్వకపోతే ఇచ్చిన దగ్గర పోతాం, వాట్ ఎవర్. బట్ ఈ సినిమాని నమ్మి, కథను నమ్మి జర్నీ చేసింది మాత్రం రాకేష్. ఆ కథని ఒక జబర్దస్త్ యాక్టర్గా తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని దాని నుంచి ఒక కథ రాసుకొని ఆ కథని, తన ఐడియాని, తన కళని సాకారం చేయడానికి ఎన్ని వనరులు ఉంటే అన్ని వనరులను సమీకరించుకొని ఒక సినిమా చేయడానికి ముందుకు వస్తే గడవేగ అంజి గారండి, హీ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ డిఓపి అండ్ డైరెక్టర్. ఈ సినిమాకి వీళ్ళిద్దరూ డైరెక్టర్లు అనొచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఐఎమ్ సారీ టు సే దిస్ ఆన్ స్టేజ్. ఎందుకంటే మీకు ఇట్లాంటి వాడు మీ కింద ఉన్న డైరెక్టర్. ప్రతి ఆర్టిస్ట్ని, అసలు వాళ్ళ ఆర్టిస్టులే కాదు, వాళ్ళు ఊరోళ్ళు. వాళ్ళు ఈరోజు సినిమా చూసుకొని ఈడేంది ఇంత బాగా చేశాడు, ఈడెట్లా చేసిండు, అది పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని సినిమా ఆ సీన్ ముందు ప్రతి ఒక్కరిని ప్రిపేర్ చేశాడు. దీంట్లో మాకు చెప్పినప్పుడు చాలా చిన్న క్యారెక్టర్లు ఏవో నాకు తెలిసి, అన్న నువ్వు మదన్ ఏమో ఆ క్యారెక్టరు, నువ్వు ఈ క్యారెక్టరు కానీ బట్ ఆ సీన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క సీన్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాన్ని చేయించే పద్ధతి, చేసిన పద్ధతి ఆ సీన్ పండడానికి కారణమైంది. మీ అందరి అభినందనలు అందుకోవడానికి అది కారణమైంది. మీ అందరినీ గుండెలు పిండడానికి అది కారణమైంది. గొప్ప విషయం ఏంటంటే నేనే హీరో, నేనే తోపు అనుకుని ఆయన అనుకోలే. నాకు ఇది సినిమా, నేను నమ్మాను, నాకు ఇది చాలా బాగా రావాలి, ఈ సినిమాని అందరు చూడాలి, ఈ సినిమాని అందరూ ప్రేమించాలని ఆయన అనుకున్నాడు. ఈ సినిమా సక్సెస్ అయ్యేదాకా ఇంకో దగ్గరికి పోనని ఈయన అనుకున్నాడు. సార్, మీకు ఈ స్టేజ్ మీద ఉన్న ఇంకా గొప్ప వాళ్ళలో ఆ తల్లి సుజాత, వాట్ ఎ వండర్ఫుల్ యాక్ట్రెస్ షీ ఈజ్. సార్, పోస్టర్లో ఎక్కడ బుడ్డకి వేసాడు ఆమె ఫోటో. నిజంగా ఆయన స్వార్థపరుడు అయ్యి ఉంటే ఆయన ఫోటో అంత పెద్దగా వేసుకోవాలి. అండ్ షీఈ్ హ్యావింగ్ దట్ ఇమేజ్. అంత వండర్ఫుల్ ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్ తను. జోర్దార్ సుజాత అంటే షీఈ్ అ బ్రాండ్ టుడే ఇన్ తెలంగాణ. షీఈ్ నాట్ జస్ట్ ఎ స్మాల్ యాక్ట్రెస్. అంత పెద్ద ఆర్టిస్టులు దీంట్లో అందరూ ఎంత అంటే ఆ మనిషిని ప్రేమిస్తే చేసిన వాళ్ళు అందరూ ఇష్టపడి చేసిన వాళ్ళు ఈ ప్రాజెక్ట్లో. ఎక్కడ కూడా ఎవ్వరికి ఏ బేసిజాలు లేవు. ఆఖరికి ఇంత బుడ్డది ఇది చేసిన సీన్లు కూడా ఎంత బాగుంటాయంటే, పోతపోయిండు నా రిబ్బన్ ఎప్పుడు ఇస్తాడని ఇది మాట్లాడుతుంది. అసలు ఏం ఆర్టిస్టులు అండి సినిమాలో. నేను ఇప్పటికీ అన్న నువ్వు 2 సార్లే చూసుంటావు, నేను చాలాసార్లు చూసిన, కానీ నేను చూసిన ప్రతిసారి ఏడుస్తున్నా. నా బాధ ఏంటంటే నేను ఎందుకు ఏడుస్తున్నాను రయ్యా ఈ సినిమా చూసి, ఇది ఎందుకు ఏడిపిస్తుంది నన్ను ఈ సినిమా, వై ఐఎమ్ క్రైయింగ్ ది బ్లడీ. నేనే కదా చేసింది దీంట్లో, నా డైలాగులు చెప్పుకుంటూ నేనే ఏడుస్తున్నా, వేరే వాళ్ళు చెప్పిన డైలాగులకి నేనే ఏడుస్తున్నా. సార్, ఇది గ్రామీణ నేపథ్యంలో మనందరి జీవితాలని ఏ మట్టి నుంచి అయితే మనం వచ్చామో ఆ మట్టి వాసన మనని కదిలిస్తుంది. ఏ ఊర్లో అయితే మనం చూసామో ఆ ఊర్లు మనని మళ్ళొక్కసారి మా ఊరికి రాబిడ్డ అని పిలుస్తున్నాయి. ఏ చెట్టునైతే మనం చూసామో, ఏ చెట్టు గాలి అయితే మనం పిలిచామో ఆ చెట్టు ఒక్కసారి రా తమ్ముడు ఈ చెట్టు కిందకి నువ్వు తినెళ్ళావు కదా అని పిలుస్తుంది. అట్లాంటి ఊరిని పరిచయం చేశాడు రాకేష్. అది ఈ సినిమా. అంత గొప్ప సినిమా ఇది. ఇట్ ఈస్, డోంట్ సీ ఇట్ యాజ్ అ పొలిటికల్ సినిమా. దెర్ ఈజ్ నో కనెక్షన్ ఎట్ ఆల్. నేను తమ్ముడితో అదే చెప్పా, అభిమానం అనేది ప్రతి మనిషి మీద ఉంటుంది. ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కొడుకు పేరేంటి? కేటీఆర్ అంటే తారక రామారావు. ఆయనకి రామారావు గారు అంటే ఇష్టం. ఉత్తంగ జలది తరంగాల్ల అన్న రామారావు గారు ఇష్టం ఆయనకి. మరి ఆయన పార్టీ మారంగానే ఈయన పేరు మార్చలేదుగా. కేటీఆరే కదా ఎప్పటికీ. వి వోంట్ చేంజ్. మనం మారం. మనం మనుషుల మీద అభిమానం ఉంటే ఎప్పటికి ఇలాగే పెట్టుకుంటాం. సార్, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ తెచ్చిన గొప్పోడు కేసీఆర్. అందరి గుండెల్లో పెట్టుకోవాల్సిందే. యూ షుడ్ యాక్సెప్ట్ దిస్.
మీరు తర్వాత మళ్ళీ ఓడిపిస్తారు, గెలిపిస్తారు, అవన్నీ మీ ఇష్టాలు, మీకు సంబంధించినవి. ఎందుకంటే నాకు ఏ స్కీముల్లో నేను లేను. షాదీ ముబారక్ నాకు అవసరం లేదు. ఇప్పుడు నేను మళ్ళీ కొత్తగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు, అవునా? సో నాకు తెల్ల రేషన్ కార్డు అస్సలు అవసరం లేదు. ఐఎమ్ అన్ యాక్టర్, ఐఎమ్ డూయింగ్ ఇట్. మీ అందరి బ్లెస్సింగ్స్తో, ఈ త్యాగరాయ గాన సభ ఇచ్చిన ఆశీర్వాదంతో, నేను ఏ త్యాగరాయ గాన సభలో అయితే నా పేరు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కిందో, అదే త్యాగరాయ గాన సభ ఇచ్చిన ఆశీర్వాదంతో, మీరిచ్చిన ఆశీర్వాదంతో, మీరు కొట్టిన చప్పట్లతో నేను ఈరోజు మంచి స్థాయిలో ఉన్నా, మంచి అవకాశాలు ఉన్నాయి. డెఫినెట్గా ఈ సినిమా తర్వాత ఇంకా మంచి అవకాశాలు వచ్చినాయి నాకు. ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది, నీకు తెలియదు రాకేష్ నేను చెప్పింది, నాకు కాల్ చేసి అసలు నువ్వేనా, అసలు నువ్వు అలా చేయగలవా, అసలు నీకు ఊరోడు ఎట్లా సెట్ అయింది బాస్ అన్నారు. ఏమన్నా మై కేసీఆర్ కా బాప్ హూ, मैं छोटा केसीआर यहाँ बैठा है, उनका बाप हूँ, क्यों नहीं कर सकता हूँ. So today I am very happy that my diary is filled with a number of opportunities. కూడా ఈ వేదిక మీద ఉన్న పెద్దలు, మీరంటే పోలీస్ డిపార్ట్మెంట్లో సరే రిటైర్ అయ్యారు కాబట్టి సౌమ్యంగా ఉన్నారేమో, లేకపోతే తుపాకీతో మమ్మల్ని బెదిరించి ఉండేవాళ్ళు. సో డాక్టర్ గారు, ఆయన తక్కువ మాడతారు, ఓన్లీ ఇంజక్షన్లో ఇస్తారట, దేనికి ఇస్తారో నాకు తెలియదు. సరే మీరు ఇచ్చే ఇంజక్షన్ అందరికీ బాగుండాలని, బాగా పనికి రావాలని కోరుకుంటున్నా, పనికి వచ్చే ఇంజక్షన్లు వేయాలని. ఈ మధ్య సురేంద్ర అన్న, నీకు సంగతి తెలీదు, నేను ఒక 200 వీడియో కెమెరాలు ఆన్ అయిన స్టేజీ మీద జర్నలిస్టులందరి పక్షాన నాగేంద్ర అనే ఒక జర్నలిస్టు మనోడి గురించి మాట్లాడాడు. జర్నలిస్టులు ఎందుకు స్పందించాలి, అవసరం కూడా లేదు వాళ్ళకి. కవర్ ఉంటే కవరేజ్ వస్తుంది, లేకపోతే లేదు, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. కానీ ఈ సినిమాకి సంబంధించి జర్నలిస్టులు వాలంటీర్గా ఇది మన సినిమా అనుకున్నారు, మన ఫ్రెండ్ సినిమా, ఇది మామూలు సినిమా కాదు, ఇది చరిత్ర సృష్టించే సినిమా, చరిత్ర సృష్టించిన ఆయన కోసం తీసిన సినిమా, ఆయన అభిమానం కోసం తీసిన సినిమా, ఆయన అభిమానిగా తీసిన సినిమా. నేను చాలామందిని అన్నానన్న, నేను ఎమ్మెల్యేలు ఎంపీలు చాలామంది అంటే, రాకేష్ ఈజ్ నాట్ ఎ పార్టీ మెంబర్, కేసీఆర్ గారికి అభిమాని అంతే. ఆయన ద్వారా లబ్ధి పొందినోడు కాదు, ఆయన ద్వారా ఎంపీ అయినోడు కాదు, ఎమ్మెల్యే అయినోడు కాదు, కనీసం వార్డు మెంబర్ అయినోడు కూడా కాదు. అలాంటి వాడే ఈ సినిమాను ఓన్ చేసుకుని ఈ సినిమా తీసి ఇంత ప్రచారంలో కష్టపడుతూ ఉంటే మీరు ఎందుకు ఓన్ చేసుకోలేదన్నా అని అడిగాను నేను కొంతమందిని డైరెక్ట్గా. వై యూ డెంట్ ఓన్డ్ ఇట్, దిస్ ఈజ్ యువర్ సినిమా. సార్ మనం వేరే వాళ్ళని తిట్టి చెప్పక్కర్లా, మన గురించి గొప్పలు చెప్పాలంటే. ఈరోజు కేసీఆర్ గారు చేసిన గొప్ప విషయాల్ని మాత్రమే స్పర్శించిన సినిమా అది కేశవచంద్ర రమావత్. ఆ సినిమాని జస్ట్ ఓన్ చేసుకోండి చాలు, మీరు థియేటర్కి వెళ్తే చాలు. సార్ సినిమా చూడకుండా స్టేజ్ మీద ఉన్న కొంతమంది పెద్దలు కూడా ఉన్నారు, దయచేసి 2 రోజుల తర్వాత తగ్గేదేలే అనే సినిమా వస్తుంది, అది తగ్గుద్దో పెరుగుద్దో మాకైతే తెలీదు, అది బాగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బట్ ఈలోపు మీరు చూసేస్తే మమ్మల్ని తగ్గకుండా చేస్తారని నా ఉద్దేశం. ఎందుకంటే ఇంకా ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. ఇది మా సినిమా ఎట్ట తీస్తారా మీరు ఉంచండి, లేకపోతే సార్ రేపు ఒక దగ్గర నా 3 షోలు కంప్లీట్గా ఫుల్ షోస్ బుక్ అయ్యి ఉన్నాయి ఒక దగ్గర, అవునా లత? రేపు 3 రోజులు కంటిన్యూస్గా వాళ్ళు. సో అట్లా ఈ సినిమా నిజంగా మళ్ళీ తిరిగి ఒక చరిత్రకారుడు చరిత్ర లిఖించిన, చరిత్రలో ఉన్న గొప్ప మనిషికి మళ్ళీ పట్టాభిషేకం చేసే అవకాశం తెచ్చే సినిమా అని నేను విశ్వసిస్తూ, సో మీ ముందు ఇలా మాట్లాడే అవకాశాన్ని నేను ఒకటి చెప్తూ మర్చిపోయా కదా, నీ హైట్ గురించే మాట్లాడాలనుకున్నాను రాజా. మామూలుడు కాదన్న, టైగర్ నరేంద్ర గారి మేరల్లుడు అయ్యుండి కూడా ఆ పేరు ఎప్పుడు చెప్పలేనా, మామూలుడు కాదు ఈయన. కళానీలం సురేంద్ర అంటే మామూలుడా, ఎవరినైనా తీసుకురాగలడు, అక్కడ ఎవరు లేపైనా ఇక్కడ కూర్చోబెట్టగలడు. దట్ ఈజ్ హిజ్ కెపాసిటీ. సో అంటే ఈ హైట్ ఉన్నవాళ్ళు ఏదన్నా అనుకుంటే మాత్రం చేసేస్తారు నీలాగా. సో థ్యాంక్ యూ బుడ్డదానా, థ్యాంక్ యూ లత ఫర్ షీ ఈజ్ మై కో యాక్ట్రెస్. సో షీ డిడ్ ఎక్సలెంట్ జాబ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఐ షుడ్ టెల్ అబౌట్ దిస్ గాయ్. మైమ్ మధుగా మీ అందరికీ పరిచయమైన
కొన్ని వేల షోస్, ఫ్యాంటోమైమ్, ఆ మైమ్, ఈ మైమ్ అని ఈ స్టేజ్ మీద మైమ్ షోస్ చేసిన ఆ మదే ఈ మధు, ఈ మదే బలగం మధు, ఈ మదే ఇప్పుడు కేసీఆర్ మధు, ఈ మదే ఆకాశవాణి మధు. నాకు తెలిసి కరెక్ట్గా పోర్ట్రేట్ చేస్తే భవిష్యత్తులో విజయ్ సేతుపతిని రిప్లేస్ చేసే మధు కూడా ఈ మధుయే. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎక్కువ మాట్లాడితే మన్నించండి, ఎందుకంటే ఇంకా నాకు తెలిసి ఎవరు ఎక్కువ మాట్లాడరేమో, నేనే ఎక్కువ మాట్లాడినట్టున్నా. ఏం సురేంద్ర అన్న, ఓకేనా? పర్లే కదా? థ్యాంక్ యూ సో మచ్. केसर का बाप है, आपका बात सुनना है काका. ఇప్పుడు పెద్ద మనిషి పేరు కాకా. ముందుగా దంపతులకు సత్కారం చేద్దాం సార్. మాట్లాడతారా? ఈరోజు ఈ లోపల చక్కని సామాజిక సేవకురాలు, మేము సైతం ఫౌండేషన్ స్థాపించి భర్త సహకారంతో ఎన్నో సేవా కార్యక్రమం చేస్తున్నటువంటి ఆత్మీయ సోదరి చక్రం స్వప్న. తక్కువ మాట్లాడదు కానీ ఇప్పుడు మాట్లాడని ఉత్సాహం పడుతున్నారు. మాట్లాడండి. సభకి నమస్కారం. వేదికపై ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు కళానిలయంలో కేసీఆర్ అభినందన సభ నిర్వహిస్తున్న కళానిలయం వారు ఇంత మంచి ప్రోగ్రాంకి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కళానిలయం విశ్వంబర సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రాంకి నన్ను ఆహ్వానించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓకే, కేసీఆర్ సినిమా అనేది చాలా బాగుంది. ఎందుకంటే పల్లెటూరి అలాంటివి చూడడం వల్ల ఎంతో మంచి ఎదుటి వాళ్ళలో కూడా మంచి విలువలు పెంపొందించినట్టుగా ఉంటుంది. ఇప్పుడు సినిమాలు కూడా అన్నీ ఇలానే రావాలని, మీరు కూడా ఎన్నో సినిమాలు చేయాలని, మా అందరి సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూరా. మాధవ్ గారు రండి. లోహిత్ అన్న, 2 విషయాలు. ఒకటి, నేను ఓన్ చేసుకునే పిలిచాను. 3 రోజుల్లో మా స్వామి గారి ఆశీస్సులతో మనం ఈ సినిమాకు అభినందన సభ చేయాలని అందరూ నా మీద అభిమానంతో ఫోన్లోనే వచ్చారు. నేను ఎవరిని పర్సనల్గా వెళ్ళలేదు. పెద్దలు కూడా సురేంద్ర మంచి పని చేస్తున్నా వస్తాను, వరప్రసాద్ సార్ కానీ అందరూ నా మీద అభిమానంతో వచ్చారు. అలాగే ఈ యూనిట్ కూడా నేను అందరినీ ఫోన్లో పిలిచాను. ఇప్పుడే చెప్పిన లోహిత్, మీరు ఒక్క నిమిషం మాట్లాడితే ఎట్లా? తెలంగాణ సమాజం మొత్తం గుర్తుపడుతుంది. సన్మానం అయిపోతే ఎవరు ఉండరే సార్? వీళ్ళందరూ మన ఇంటోళ్ళు, మనం పోతేగా వీళ్ళు పోరు. మీరు పోకపోతే చాలు. మీరు ఉంటారు కదా, అయితే మీరు పోరు కదా, ఎవ్వరు పోరు. ఓకేనా? ఒకసారి ఓకేనా? ఉంటారు కదా? ఉంటారు అన్న. ఇంకా సేవ్ ద టైగర్స్ లాంటి మంచి సినిమా చేసి యాంకర్గా పేరు సంపాదించిన జోర్దార్ సుజాత గారు, మరి రాకేష్ గారి మీద ప్రేమతో, అభిమానంతో తన టైంని, మనీని పెట్టి సినిమా తీసింది. ఆ ఆది దంపతులు ఇద్దరికి పెద్దల చేతులు చిరు సత్కారం ఇది. నా తల్లి, ఇది ఇద్దాం ఫస్ట్. అమ్మా ఇద్దరు కలిపి అన్నా ఇది. ఓ
ఇప్పుడు ముఖ్య అతిథి గారు తమ సందేశాన్ని వినిపిస్తారు. జై తెలంగాణ. మేం ముద్దుగా పిలుచుకునేటువంటి ఆది దంపతులు, సురేందర్ దంపతులు, కళా నిలయం సాంస్కృతిక సేవా సంస్థ విశ్వంబర సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, సభాధ్యక్షులు, ఉద్యమ సహచరుడు, ఎక్కడున్నా రాజీ లేని పోరాటానికి సిద్ధమై పనిచేసే తమ్ముడు కాచం సత్యనారాయణ గారు, గౌరవనీయులు, ఉన్నతోద్యోగిగా ఉండి ఉద్యోగ సమాజంతో పాటు పౌర సమాజం చేస్తున్నటువంటి పోరాటానికి వెన్నుదన్నుగా ఉండాలి, ఊపిరి లూదాలి, కేసీఆర్ గారు చేస్తున్నటువంటి పవిత్ర యుద్ధంలో మేము సైనికులుగా పనిచేసి రాష్ట్రాన్ని సాధించాలనేటువంటి పట్టుదలతో పనిచేసినటువంటి సోదరులు దేవి ప్రసాద్ గారు, పోలీస్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయినటువంటి సత్యనారాయణ గారు, గౌరవనీయులు లోహిత్ గారు, వీరభోగ వసంతరాయులు. ఈ పేరు నిజంగా నాకు అది విన్నప్పుడల్లా ఒక పులకింత. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆయన సజీవ సమాధి అవుతున్నటువంటి క్రమంలో మళ్ళీ నేను వీరభోగ వసంతరాయులుగా జన్మించి ధర్మ సంస్థాపన చేస్తా అనేటువంటి మాట మీరందరూ కూడా విని ఉంటారు. ఆ పేరు వీరభోగ వసంతరాయలు గారు, మా కీర్తి గారు, మధు గారు, మాధవ్ గారు, అదే రకంగా కేసీఆర్ చిత్ర యూనిట్కి సంబంధించినటువంటి సోదరులందరికీ, ప్రత్యేకించి కేశవ్ చంద్ర రమావత్ గారికి, వారి సతీమణికి, కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, కేసీఆర్ గారి అసలు పేరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మేమంతా రాజకీయాల్లో అప్పటికే అనేక సంవత్సరాలుగా కలిసి పనిచేసినాం. అంటే సమాజం మీద వ్యక్తులు ఎంత బలమైనటువంటి ముద్రలు వేస్తారు అనడానికి నిదర్శనం 2000 సంవత్సరంలో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించాలి, తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించకుంటే ఈ జాతి మనుగడ ప్రశ్నార్థకంగా తయారయ్యేటటువంటి ప్రమాదపు టంచుల్లోకి మనం నెట్టివేయబడుతున్నాం. కాబట్టి దీనికి శాశ్వత పరిష్కారం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమైనటువంటి ఆలోచనతో ఆ రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ పార్టీని స్థాపిస్తే కొద్ది కాలంలోనే ఆయన కేసీఆర్ అయిపోయింది. కొద్ది కాలంలోనే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కాస్త కేసీఆర్ అయిపోయింది. అట్లనే ఇప్పుడు కేశవ చంద్ర రమావత్. ఈ కేశవ చంద్ర రమావత్ అంటే బహుశా కొద్ది రోజుల తర్వాత తక్కువ మందికి తెలుస్తుంది. మరో కేసీఆర్ తీసినటువంటి కేసీఆర్ అనేటువంటి ముద్ర వారికి మిగులుతుంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నా. ముందుగా నేను అందరికీ వాస్తవం చెప్పాలి, నేను ఈ సినిమా చూడలేదు. తప్పకుండా మళ్ళీ చూసిన తర్వాత కూడా దీని మీద వ్యాఖ్యానిస్తా. కానీ కేశవ్ మీకు యాదుకున్నదో లేదో కానీ మీరు కేసీఆర్ గారిని కలిసిన రోజు నేను అక్కడే ఉన్నా. మీరందరూ మీ యూనిట్ సభ్యులందరూ వచ్చిన రోజు నేను కేసీఆర్ గారు ఇంకొకరి మిత్రులం కలిసి ఉన్నాం. ఆ సందర్భం నాకు గుర్తున్నది. అంటే తెలంగాణ ఇక్కడ గ్లోరిఫికేషన్ ఆఫ్ డైనమిజం. లోహిత్ గారు అవునన్నా కాదన్నా కొన్ని వాస్తవాలే. తెలంగాణ రాకముందు, ఇవాళ తెలంగాణ రాకముందు తెలంగాణలో
వీళ్ళకు జ్ఞానం లేదు, వీళ్ళకు చదువు రాదు, వీళ్ళకు కవులు లేరు, వీళ్ళకు పాండిత్యం తెలియదు, వీళ్ళకు సంస్కారం తెలియదు. అంటే సప్రెషన్ ఆఫ్ డైనమిజం. తెలంగాణ ఒక అపురూపమైనటువంటి అనేక వైవిధ్యాలకు వైరుధ్యాలకు నిలయం తెలంగాణ గడ్డ. అయితే గతంలో అది గ్లోరిఫై చేసుకునేటువంటి అవకాశం రాలేదు. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరు చూసినా కాళోజీ గారిని కోట్ చేస్తూ ఉన్నారు, ఎవరు చూసినా కేసీఆర్ గారిని కోట్ చేస్తూ ఉన్నారు. కారణం తెలంగాణ తనదైనటువంటి రాష్ట్రంగా ఏర్పడ్డది కాబట్టి. ఈ తెలంగాణ ఉద్యమ ప్రస్థానం చాలా సన్నిహితంగా కేసీఆర్ గారితో సుదీర్ఘకాలం పాటు, చాలామందికి ఏం ఐడియా ఉంది అంటే 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందని. కానీ మేము నలుగురం వ్యక్తులం ఒక 8 నెలలు 200 రాత్రులు నిద్రలేని రాత్రులు కూర్చొని దీని రూపకల్పన చేసినామనేటువంటి విషయం గుర్తు చేస్తూ ఉన్నా, నెమరు వేసుకుంటా ఉన్నాం. అటువంటి క్రమంలో వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీ అనేది మేము స్థాపించలేం. కానీ కేసీఆర్ గారి విజన్ చూసిన తర్వాత 3-4 నెలలు మా చర్చల తర్వాత మా కళ్ళ ముందు తెలంగాణ రాష్ట్రం ఆవిష్కృతమైంది. మా కళ్ళ ముందు తెలంగాణ రాష్ట్రం ఆవిష్కృతమైంది. అంటే ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి నేను చెప్పే అంశం ఏంటంటే, తెలంగాణ ఉద్యమం సాగుతున్నటువంటి క్రమంలో భాగస్వామి అయినటువంటి ప్రతి వ్యక్తి కూడా తనదైనటువంటి ఊహాలోకంలో విహరించిండ్రు. నా రాష్ట్రం వస్తే నేను నా గ్రామం ఇక్కడ ఉంటుంది, నా ప్రాంతం ఇక్కడ ఉంటుంది, నా రాష్ట్రం ఇక్కడ ఉంటుంది, మేము ఇటువంటి ఆదర్శవంతమైనటువంటి వాతావరణంలో బ్రతుకుతామనేటువంటి ఆలోచన అందరిలో కలిగింది. కాబట్టే ఏకకాలంలో యావత్ తెలంగాణ జాతి స్పందించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి క్రమంలో రమావత్ గారు కూడా అటువంటి ఒక భావన, ఆయనకు ఉద్యమం కొనసాగుతున్నటువంటి రోజుల్లో లీలగా ఒక ఆలోచన ఏదో వచ్చి ఉన్నది. ఈరోజు తెలంగాణ సాకారం అయింది కాబట్టి తనకున్నటువంటి అభిప్రాయాన్ని సినిమాగా తీసి మన ముందు ఉంచడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఈ సినిమా చూసిన తర్వాత దాంట్లో ఉండేటువంటి నాదైనటువంటి సూచనలు ఏదన్నా ఉంటే తప్పకుండా తెలియజేస్తా. మీరు రాబోయే రోజులలో తీసేటువంటి సినిమాలకు కూడా అటువంటి ఉపయోగపడతాయి అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ తెలియజేస్తూ చాలా సంతోషం. ఎందుకంటే కేసీఆర్ పేరు మీద, కేసీఆర్ అంటే నా దృష్టిలో ఎవరు అవునన్నా కాదన్నా కేసీఆర్ అంటే తెలంగాణకు పర్యాయ పదం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. తెలంగాణ ఎక్కడున్నటువంటి తెలంగాణలోని గ్రామాలు, ఎక్కడ ఉన్న తెలంగాణ జీవన స్థితిగతులు, ఎక్కడున్న సంక్షుభిత అల్లకల్లోలమైనటువంటి తెలంగాణను ఈరోజు భారతదేశంలో ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్ది నిలబెట్టిండు అంటే అది ఎవరో కాదు, ఒకే ఒక్కడు కేసీఆర్. ఆ కేసీఆర్ పేరుతో ఈ సినిమా తీసినటువంటి మరో కేసీఆర్ను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ సినిమా జయప్రదం కావాలి. మేమందరం కూడా తప్పకుండా ఈ సినిమా విజయవంతం కావడానికి మా శక్తి యుక్తి మేరకు మీకు సహకరిస్తామనేటువంటి విషయాన్ని మరొకసారి మనవి చేస్తూ యూనిట్ మిత్రులందరికీ శుభాశీస్సులతో సెలవు. 4:30 నుంచి కార్యక్రమం లేదు సార్. ఇక్కడ 9 గంటలకు మనం క్లోజ్ చేయాలి. మీ చేతుల మీద యూనిట్కి సత్కారం చేద్దాం. ముందుగా ఛాయాగ్రాహకులు డైరెక్టర్ గారికి, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ కదా, సార్ రైట్.
థ్యాంక్ యూ సార్. ఇప్పుడు లోహిత్ అన్న, నువ్వు మాట్లాడితే టైం అయిపోద్దన్నా. ఓన్లీ మేము ఉంటాం. తీసుకురా ఇక్కడ అన్న. ఇస్తున్నా. మై మధు గారు. కేసరి మామ నువ్వు అలుగుతే మళ్ళీ కష్టం. బత్తిని శ్రీలత గారు, కీర్తిలత గౌడ్ గారు. మదన్న ఏమంటే చాలు. రిత్విక తల్లి రారా, గట్టిగా చెప్పండి. నేను చిన్న అమ్మాయి కూడా చాలా బాగా చేసింది సార్. సార్ మాధవి గారు. సాయి చరణ్ గారు. సాయి చరణ్ గారు రండి. గణేష్ మెల్లి మెల్లి జాగ్రత్త పడేవు. కప్పమంటే కప్పుతుంది అన్న. మా చెల్లెలకి ఇబ్బంది ఏం లేదు, ఇస్తా ఎన్నైనా వేయచ్చు. మా చెల్లెకి ఆపినోడు. అలాగే పౌర సమాజం చేస్తున్నటువంటి పోరాటానికి సార్ సత్యనారాయణ సార్ ఇది తీసేస్తారు ఒక నిమిషం. ఉంటే అది కాచమన్నా నీకే అన్నా, నీకే మా అన్నావు కదా సార్. వసంతరాయలు గారు సార్, మా తమ్ముడు గురించి చెప్పాలి. గుర్రం మీద వెళ్ళి ఆయన నామినేషన్ వేసి వచ్చాడు. గుర్రం
సుజాత మీ దంపతులకు మా చెల్లెకు స్వప్న సకలం స్వప్న ఆత్మీయ సోదరి సర్టిఫికేట్ సార్ సత్యం సార్ వరప్రసాద్ సార్కి అన్న మీదిరా పిల్లల సర్టిఫికేట్ సతీష్ నానా పిల్లలు రండి రా సతీష్ సతీష్ సార్ కూర్చోండి సార్ అయిపోయింది 2 మినిట్స్ అయిపోయింది సార్ ఒక 2 మినిట్స్ సార్ అయిపోయింది ఇది పిల్లలకా? పిల్లలు కాదు అరే వాళ్ళకి ఇవ్వాలి కానీ సతీష్ రామ్మా లే పిల్లలు వీళ్ళు సతీష్ భవిత భవిత తీసుకోమ్మా. చరణ్, వరుణ్, అరే అరే వెయిట్ వెయిట్ ఫోటో. వరుణ్, వేద, రిషి, చందు, మాయాన్షి, హర్షిత, మెమెంటో తీసుకున్న వాళ్ళు, సర్టిఫికెట్ తీసుకున్న వాళ్ళు, సన్మానం చేయించుకున్న వాళ్ళు అందరూ కూర్చుంటే కృతిక, రితికతో మాట్లాడించి తర్వాత లత గారితో మాట్లాడించి దివ్య మాధవ్ గారితో మాట్లాడిస్తాను. సర్టిఫికేట్ వచ్చింది కదా తీసేసుకుంటే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోదాం బృందావర్షిణి, అనుకుని ఈరోజు దాత్రి, సాత్విక, కస్తూరి, భార్గవి, వర్షిణి, అందరు కూర్చోండి అన్న. అందరు సంతోషపడితే చాలా మంచిగా అనిపిస్తుంది. సార్కి ఇచ్చేద్దాం సార్, సార్కి ఇచ్చేయండి. నాన్న ఇట్టండి అరే రైట్. నువ్వు పక్క అక్క పక్కన ఆంటీ పక్కన నిల్చో. అయిపోయింది. సతీష్ అయిపోతే మా ఆర్టిస్ట్ మాట్లాడతారన్న. అయ్యి చాలు ఫోటో తీసి సీను స్వామి తను నేను మంచి కూర్చోరా. అరే కనబడతావురా, నువ్వు కనబడతావురా. నేనంటే కనబడా, నువ్వు కనబడతావు. థ్యాంక్ యూ సార్. అతిథులు కూర్చుంటే 10 minutes ఉంది అయినా 40 ఇది 3 నిమిషాలు మాట్లాడతారు. అందరినీ కూర్చోమనండి. ఆ ఫోటోలు అన్నీ తర్వాత అందరు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఫోటో కోసం మళ్ళీ పిలుస్తా. మనం బయట దిగుదాం. అదే అందుకే ఫోటోలన్నీ బయట 9 గంటల తర్వాత. రాకేష్ గారు థ్యాంక్ యూ. రైట్. లేదు మాట్లాడే త్యాగరాయ గాన సభ అంటే టైము కుర్చీలు తీసేస్తారు, లైట్లు ఆపేస్తారు. అన్న చాలా రోజుల తర్వాత వచ్చినాం, ఒక 5 నిమిషాలు అన్న. ట్రాఫిక్లు ఇరుక్కుపోయి లేట్ వచ్చినాం. ఏం కాదు, నేను మాట్లాడు. సభ
త్యాగరాయ ఘనసభకి ముందుగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ క్షమించాలి సభ పెద్దలందరూ కూడా శ్రీశైలం వెళ్ళి రావడం వల్ల లేట్ అయింది. రెండే మాటలు మాట్లాడతా. సభాధ్యక్షులైనటువంటి సత్యనారాయణ గారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు, డాక్టర్ గారికి నాకు అత్యంత ఆత్మీయులు, నాకు వెన్ను తట్టి ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ వైబ్గా ఉండేటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఆయన చూస్తే చాలు ఒక సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ ఎంత ఆనందం ఇస్తుందో నాకు దేవిశ్రీ ప్రసాద్ రావు గారి ఆయన పరిచయం అంత ఆనందం అనిపిస్తూ ఉంటుంది, అంత వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ సత్యనారాయణ గారు. వారున్న బిజీ టైంలో మాకు ఈ సమయాన్ని కేటాయించి మీరు ఇక్కడికి రావడం చాలా ఆనందం. సో అందరికీ, వేదిక మీద ఉన్న అందరికీ పెద్దలకి నమస్కారం అంటే అయిపోతుంది. ముఖ్యంగా మీరు మధ్యలోకి రావాలి సార్ ప్లీజ్. నేను లోహిత్ అన్నయ్య అన్నట్టు ఇదే వేదిక మీద ఎన్నోసార్లు అక్కడెక్కడో లాస్ట్ కూర్చునేది. అంటే ఎప్పుడన్నా ఈ వేదిక ఎక్కితే చాలు, ఈ వేదిక మీద మాట్లాడితే చాలు, ఈ వేదిక మీద మనం ప్రదర్శించేస్తే చాలు అనే ఒక స్థాయి నుంచి ఈరోజు నా సినిమా అభినందన సభ అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఆ స్థాయికి రావడం. ఇందాక వచ్చేటప్పుడు నా స్నేహితులు ఒక ఆయన ఫోటో పెట్టారు, 20-30 మంది కూడా లేరు అని. ఆయన లేడా, వెళ్ళిపోయాడు పాపం. నేను ఇక్కడ రాగానే నాకు ఒక యావత్తు భారతదేశంలో 90 కోట్ల మంది జనాలు ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మన కార్యక్రమానికి వచ్చిన వాళ్ళ పక్కన పెడితే రవిశంకర్ గారు నా సన్మాన సభ చూస్తున్నారు, బిస్మిల్లా ఖాన్ గారు చూస్తున్నారు, లతా మంగేష్కర్ గారు చూస్తున్నారు, సుబ్బలక్ష్మి గారు, మదర్ థెరీసా గారు, చూడండి ఇంత గొప్ప మంది నా కార్యక్రమాన్ని అభినందన సభ చూస్తున్నారంటే ఇంతకన్నా జీవితానికి ఏం కావాలి చెప్పండి అసలు. నువ్వు మామూలుడి కాదు. అయితే ఇంత కార్యక్రమాన్ని నేనేంటో తెలీదు, ఎవరో నాకంత ఇది లేదు. ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి ఈరోజు ఒక సినిమా వ్యక్తిగా నన్ను ఇంత ప్రేమగా సత్కరించాడు నన్ను అని అంటే సుందర్ గారు నిజంగా మీకు రుణపడి ఉంటాను సార్. అంటే మీరు మీ చుట్టూ రెగ్యులర్గా తిరుగుతూ ఉంటారు సార్, నాకు ఒక్కసారి సన్మానం చేయండి, ఒక్కసారి నన్ను ఆదరించండి, నన్ను సత్కరించండి దయచేసి ప్లీజ్ ప్లీజ్ అంటారు. నేను పాపం వారు ఎవరోనూ నాకు ఒక ఫోన్ చేసి సినిమా చూశాను మీ అభినందన సభ రాకపోతే మర్యాదగా ఉండద్దు అన్నట్టే మాట్లాడారు ఆయన చక్కగా. అంత ప్రేమగా ఆయన నన్ను సంఖ్యలేస్తారు ఆయన చక్కగా. చాలా ఆనందం సార్, నాకు నిజంగా గర్వంగా ఉంది సార్. ఈరోజు నేను మీకన్నా హైట్గా ఉన్నాను. సో హ్యాపీ సార్. అంటే నేను ఈ అవార్డు తెస్తానని చాలామంది నా స్నేహితులు కథ చెప్పేటప్పుడు కానివ్వండి, మా ఆవిడ కూడా ఎప్పుడు చెప్తూ ఉంటాయి ఇంట్లో, దీనికి అవార్డు వస్తుంది, అవార్డు. చారి గారు లేరు, గౌరవనీయులు మధుసూదన్ సార్ గారు వెళ్ళిపోయారు. వారికి కూడా ఎప్పుడో వాళ్ళ కార్యక్రమం 15 సంవత్సరాల క్రితం వాళ్ళ ఊర్లో నేను మిమిక్రీ కార్యక్రమం చేసేవాడిని ప్రతి దసరా పండుగకి. సో అద్భుతాలు జరిగేటప్పుడు ఎవరు గుర్తించరు, జరిగాక ఎవరు గుర్తించాల్సిన అవసరం ఉండదన్నట్టుగానే త్రివిక్రమ్ గారు రాసినట్టు నేను కష్టపడ్డప్పుడు కష్టపడుతున్నప్పుడు నన్ను వెన్నంటి ప్రోత్సహించిన నా కుటుంబ బంధుమిత్రులందరికీ సత్కారం జరుగుతుంది అని అంటే ఏవత్తు ఈరోజు సినిమా గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇందులో ఉన్న ప్రతి ఆర్టిస్టు పెద్ద ఆర్టిస్టులు, వారు మిమిక్రీలో 35 సంవత్సరాలుగా లబ్ధ ప్రతిష్ఠులు, మైమ్ కళలో వారు ఒక 30 సంవత్సరాలు ఉన్నాయి. వరంగల్ ఇద్దరు, తర్వాత కీర్తిలత గారు, మధవి గారు, నాకన్నా పెద్ద ఆర్టిస్టు మా సుజాత గారు అండ్ మా రిత్విక గారు. ఇంతమందిని పెట్టుకొని నేను ఎక్కడైనా స్కేల్ తప్పానంటే అబాస్ పాలైపోతాను. ప్రతి క్షణం నాకు భయం ఉండేది. ఆ భయం నేను మా గరుడవేగ అంజన్న రోజు థియేటర్లో మాట్లాడుకున్న నాకన్నా ఎక్కువ ఈ సినిమాని మోసింది, ప్రేమించింది, కన్నది ఎవరన్నా, ప్రసవ వేదనలు ఎవరన్నా పడ్డారు అని అంటే అది కేవలం గరుడవేగ అంజీ గారు. ఇప్పటికీ పడుతూనే ఉన్నారు. ఈ సినిమా బయటికి రాకముందు ఎన్ని జరిగాయో మాకు తెలుసు, వచ్చాక ఏం జరుగుతుందో మా ఇద్దరికే తెలుసు. ఈ సినిమాకి నిజంగా తల్లిదండ్రులుగా మేము ఉండడం, ఈ స్థానంలో ఈరోజు మేము ఇక్కడ ఈ సభ మీద ఉండాలంటే అది కేవలం సుజాత గారు మాకు ఇచ్చిన ఆశీర్వాద బలం. అమ్మ తర్వాత మా అమ్మగారు కూడా రావటం జరిగింది. మా అమ్మగారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. త్యాగరాయ గానసభ అంటారు దీన్నే, చాలాసార్లు చెప్పుంటా కదా ఇక్కడ షో చేద్దామని. ఇక్కడ షో చేసే అవకాశం రాలే, కానీ సినిమా గురించి మాట్లాడే అవకాశం వచ్చింది. నా మిమిక్రీకి ఒక కార్యక్రమం ఏర్పాటు చేయండి సార్ ఇక్కడ దయచేసి ప్లీజ్. జీవకో బుద్ధి దానికి ఏదో సామెత ఉన్నట్టుగా, రుచి అన్నట్టు మిమిక్రీ కళాకారులకు బుద్ధులు పోవు, 1 కోటి రూపాయలు వచ్చినా నా ప్రోగ్రాం పెట్టండి సార్ అంటాము. సో అలాగా ఇంత గొప్ప ఆర్టిస్టులను పెట్టుకొని మళ్ళీ వరంగల్ ఆర్టిస్టులు ఇద్దరు ఎటు పోయినా కూడా నాకు అటు నాన్న అయిపోయాడు. నిజంగా చెప్పాలంటే నాన్న అయిపోయాడు, ఆమె నిజంగానే అమ్మ అయిపోయింది. నిజంగానే అంటే అయ్యా సినిమాలో నాయన నాకు చెప్పు, నాకు అమ్మ నాన్న అయిపోయారు. నాకు సొంత
మైమ్లో అత్త మామ కూడా ఇక్కడే ఉన్నారు. అత్త మామయ్య కూడా ఇక్కడే ఉన్నారు. అత్త కొంచెం మోడర్న్గా తయారై వచ్చింది, అదేం మరి ఏందో తెలియదు. ఫంక్షన్ ఆవిడకి ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంటారు, ఇది త్యాగరాయ గాన సభ యాక్చువల్లీ. అత్త మామయ్య కూడా ఇక్కడే ఉన్నారు. ఇందాక సేతుపతి గారిని ఊహించారు. మైమ్లో ఒక అద్భుతమైనటువంటి గొప్ప స్థాయిలో ఉన్నటువంటి ఈ వ్యక్తి నా సినిమాకి తగ్గి చేశారు అని నేను అనుకున్నప్పుడు ఈ క్యారెక్టర్ని ఆయన నిజంగా పుష్ప సినిమాలో తగ్గేదే లేదన్న రేంజ్లో చేశాడు నా క్యారెక్టర్ని. ఒక్కొక్కసారి నేను బలగం మధు గారని ఆయన ఎడిట్ చేసేటప్పుడు ఏం చేశాడా, ఇది కదా మధు, ఇది కదా మధు అని మేము అనుకుంటున్నప్పుడల్లా ఎంత ఆనందపడేవాళ్ళం. వీళ్ళిద్దరు చూస్తే బాహుబలిలో గనక ప్రభాస్ గారు అటు పక్క రానా గారు కొట్టుకున్నట్టు ఇద్దరు ఇంత బ్రహ్మాండంగా నటించారు. నా సినిమాకి నిజంగా వీళ్ళు బాహుబలి, ఆయన నిజంగానే ఆయన నాకు రానా, నిజంగానే ఆయన నాకు ప్రభాస్. నా సినిమాకి వీళ్ళంతే, నా సినిమాకి వీళ్ళంతే. నా సినిమా స్థాయి నాకు గొప్పగా ఉన్నప్పుడు నా సినిమానే నాకు పుష్ప, నా సినిమానే నాకు బాహుబలి, నా సినిమానే నాకు రేపు రాబోయేటువంటి నేషనల్ అవార్డు తెచ్చే సినిమా ఇదే. కాబట్టి నేను డెఫినెట్గా ఈ త్యాగరాయ గాన సభ మీద నుంచి మనస్ఫూర్తిగా ఈ చేయితో పెట్టుకున్నా, డెఫినెట్గా ఇది నేషనల్ అవార్డుకి వెళ్తుంది పక్కా. ఇలాంటి సినిమాలు ఇంకా 2-3 కథలు కూడా వింటా ఉన్నాను. నేను మొన్న కాశీ వెళ్ళాం, కాశీ విశ్వేశ్వరుడి దగ్గరికి వెళ్తే అక్కడ ఒక వ్యక్తి ఫ్లైట్ ఎక్కేటప్పుడు అడిగారు, పార్ట్ 2 ఉంటుందా అండి అని. డైరెక్టర్ గారు పార్ట్ 2 కూడా అల్లేశాడు ఫ్లైట్లో. ఆయన పార్ట్ 2 కూడా డెఫినెట్గా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాము. నేను ఎక్కడ అన్నట్టు చూస్తే ఎవరు సో చాలా ఆనందం. సమయం లేదు, ఇక్కడ విచ్చేసిన ఇక్కడి నుంచి లైవ్ చూస్తున్నటువంటి యావత్తు తెలుగు అభిమాన ప్రేక్షకులందరికీ కూడా మా సినిమాని డెఫినెట్గా చూడండి. రేపు ఓటీటీలో కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు, ఓటీటీ అని. త్వరలో 2-3 రోజుల్లో కూడా ఓటీటీని అంగరంగ వైభవంగా మేము ప్రకటించుకోబోతా ఉన్నాము. సక్సెస్ మీట్ కూడా ఇంకొక 3 రోజుల్లో ఉంటుంది. ఈ సినిమాకి అంతం అనేది లేదు. టూరింగ్ టాకీస్ లాగా సైకిల్ వేసుకొని ప్రతి ఊరు 360 రోజులు ఆడిస్తాయి ఈ సినిమాని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సుజాత గారు దయచేసి ఎక్కువ టైం తీసుకోకుండా ఒక మాట మాట్లాడాలి. తొందరగా మాట్లాడండి. మైక్ చేతిలో పెట్టి తొందరగా మాట్లాడంటే ఎట్లా గాయగా అవుతుంది పానం అంతా. ఏదో కెమెరా ముందు నిలబడి వార్తలు చదువు ఏదో ఒక యాక్టింగ్ చేయాలంటే చేస్తా, కానీ మైక్ చేతిలో పెట్టి మాట్లాడంటే అది కూడా 2 ముక్కలు అంటే నాతో అవుతుందా? సరే, ఏదైనా నాకైతే ఇంత పేరు ఇచ్చిండ్రు, దానికి థ్యాంక్ యూ సో మచ్. అంటే సినిమాతోని అయ్యో మీరు అట్లా చూడకూడదు, నాకు భయం అవుతుంది. ఈయన ఇన్ని రోజులు ప్రేమతో మనుషులను యాక్ట్ చేయించుడు, మనుషులను రప్పించుకోవడమే కాదు, ఇక్కడున్న ఫోటోలను కూడా వాడిండంటే మా ఆయన ఎంత గొప్ప. ఈ ముచ్చట నాకు మస్తు గర్వంగా అనిపిస్తుంది నిజంగా. అంటే ఇప్పటి వరకు కూడా ఏ పెద్ద సినిమాకు కూడా జరగలేదేమో మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ ప్రెస్ మీట్లో కానీ 2 అద్భుతాలు జరిగినాయి. ఒకటి, ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు మాకు వచ్చిన కెమెరాలు ఏ పెద్ద సినిమా కూడా రాలేదని అప్లాజ్ వచ్చింది. అది నాకు మస్తు సంతోషం అనిపించింది. ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన గెస్టులు మైకు కోసం కొట్లాడుకున్నారు. అంటే పెద్ద సినిమాలకు కూడా వచ్చి మీరు మాట్లాడండి, మీరు 4 మాటలు మాట్లాడాలి అని అంటే కానీ వచ్చి మాట్లాడని పెద్దవాళ్ళందరూ మా ప్రీ రిలీజ్ ఈవెంట్కు మైక్ కోసం కొట్లాడుకున్నారు. అది మస్తు గర్వంగా అనిపిస్తుంది. అండ్ సినిమా బయటకు వచ్చిన తర్వాత ఇంతమంది ప్రశంసలు అందుకుంటుంది, చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ మీ విషయంలో ఒక్కటే మాట చెప్తా, మా అత్తమ్మ ఈయనను కన్న దగ్గర నుంచి పెద్ద చేసేంత వరకు చాలా కష్టపడి ఈ స్టేజ్కి తీసుకొని వచ్చిన అని చెప్పేసి నేను లగ్గం చేసుకునేటప్పుడు నాకు చెప్పింది. అత్తమ్మ నాకు ఇచ్చిన మాట నేను ఇంకొక స్థాయిలో నిలబెట్టినా అనుకుంటున్నాను. ఇప్పుడే కాదు, జీవితాంతం ఎప్పుడు మీ వెనుకుండి మీ కష్టంలో నేను ప్రతిసారి నేను ఉండాలి, మీ కష్టంలోనే నేను ఉండాలని నేను కోరుకుంటా. వచ్చిన సంపాదన అంతా కూడా మీరు కుటుంబానికి పెట్టుకుని మీరు కావాలి అనుకొని చేసే కార్యక్రమాలకు మీరు చేయండి, కానీ కష్టంలో మాత్రం నన్ను ఉంచుండ్రి. ఆ గర్వం నాకు చాలు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. అండ్ ఇక సినిమా యూనిట్ అందరి గురించి ఒక్క మాట, నిజంగా ఒక్కరు నేను పేమెంట్ తీసుకున్నా నేను వచ్చి కెమెరా ముందు యాక్ట్ చేస్తా అన్నట్టుగా చేయలే. నిజంగా ఒక్కొక్కరు ప్రాణం పెట్టి సినిమాకి చేసారు. అండ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మిమ్మల్ని నేను అడుగుతున్నా, మీరు ఏ సినిమా చేసినా మీకోసం వచ్చిన యూనిట్ మాత్రం డెఫినెట్లీ మీ ప్రతి సినిమాలో ఉండాలి. అది నేను ఆశిస్తాను. సో సార్ నిజంగా మీరు చాలా గట్టోళ్ళు సార్, చాలా గట్టోళ్ళు. థ్యాంక్ యూ. అంటే ఇందాక మేము వస్తున్నప్పుడు ఈయన చెప్పినట్టు ఒక 20 మంది కూడా లేరు అని చెప్పేసి అనగానే, ఏమంటే మరి 20 మందే ఉన్నారంటున్నారు, మరి వెనక్కి వెళ్ళిపోదామా అని చెప్పేసి అంటే ఒక మాట చెప్పిండ్రు. మనము అక్కడున్న క్రూడ్ గురించి ఇట్లా మాట్లాడుకోవడం కాదు, అభిమానం. అది అంటే అది కూడా ఆయనదే తప్పు సార్, ఎందుకంటే శ్రీశైలం మట్టుకు నన్ను తీసుకొని వచ్చిండు, లేదంటే నేను 4 గంటల కదా 1 గంటకే వచ్చి కూర్చుందును. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇంత అభిమానంతో
నిజంగా కూడా మీరు నాకు ఎవరో తెలియదు, అయినా కూడా మాకు ఇంత అభిమానంతోనే వచ్చి మెమోంటోస్ ఇవ్వడము, మన ఈ అట్టముక్కలను ఏమంటారు వీటిని, వాటిని ఏమంటారు, కాదు సర్టిఫికేట్. సార్ని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుంది సినిమాలో గనక. నాకు నేను చేరు తిప్పుకోవడం, నాకు నేను అన్నం పెట్టడం, ఆయన వడ్డించడం, ఈయన సభలో ఈయన చేసుకుంటున్నాడు, అది తీయండి, ఇది పెట్టండి, షీల్డ్ అందించండి అని. ఇగో ఇట్లుంటుంది సార్ ఈయనతోనే. అంటే నేను మాట్లాడుతున్నా కదా, ఒక 1 minute ఆగొచ్చు కదా, లేదు అంటే తీసుకుంటారు, అట్లా స్పేస్ తీసుకొని మైక్ తీసుకుంటారు. సో ఏదేమైనా థ్యాంక్ యూ సో మచ్, మీరు అందరూ ఇక్కడికి వచ్చి ఇంత మంచి సభను సక్సెస్ చేసినందుకు. మనం అందరం మళ్ళీ కలిసి ఇంకా మస్తు సినిమాలు చేయాలి, అన్నీ సూపర్ హిట్ కావాలి. రాకేష్ గారు మీ హ్యాండ్ చాలా మంచిదండి, ఎందుకంటే నన్ను పెళ్లి చేసుకున్నారు కదా, అందుకు థ్యాంక్ యూ. చివరి బాణం వేసింది మా చెల్లి. ఏమిటి అందరి తరపున 9 o'clock వచ్చి కూర్చున్నాడు యాజమాన్యం. అయిపోయింది మేడం, దంపతులు మాట్లాడారు తప్పుగా అన్న క్షమించమని. మదన్న ప్లీజ్ మేడం ఒక 5 minutes ఇస్తారా? వచ్చానా యాజమాన్యం క్షమించాలి సభానమా, అందరికీ నమస్కారం. నేను ఒకటే మాట మాట్లాడుతున్నాను, ఏంటంటే తెలంగాణ వచ్చినప్పుడు ఎవరైనా సహాయం కోసం కానీ ఎవరైనా కానీ కొత్త పని ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు వాడికి అనుభవం ఎంత, ఈ ప్రాజెక్ట్ చేయగలుగుతారా లేదా అనేది నేను ప్రతి దాంట్లో చూసేవాడిని. రాకేష్ వచ్చినప్పుడు తను నన్ను అడగగానే నేను ఒప్పుకున్నాను. కారణం మనవాడు ఎలాంటి వాడు అంటే బట్టతల వాడికి కూడా డజన్ దువ్వెనలు అమ్మే రకం. ఆయన మాటల్లో పడి నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే నా సరస్వతిని ఊరికే ఎవడికి పడితే వాడికి దానం చేయడం నాకు ఇష్టం లేదు. నా గురువులు పంచినటువంటి విద్యను నేను ఎవడికి పడితే వాడికి ఇవ్వడం నాకు ఇష్టం లేదు. దేశపతి శ్రీనివాస్ గారు ఒక మాట అన్నారు, వాడు అనుభవం ఉన్నదా లేదా అది పక్కబెట్టు, ఇక్కడ వాడికి అవకాశం వచ్చిందాన్ని వాడు వినియోగించుకోవడానికి కష్టపడుతున్నాడా లేదా చూడు, ఆ కష్టానికి నీకెంత సహాయం అయితే నువ్వు అది చెయ్యి. నాకు ఈ సినిమాకి కేసీఆర్ అనే సినిమా టైటిల్ పెడుతున్నాడు అన్న విషయం కూడా నేను లొకేషన్ అయిన తెల్లారి మాత్రమే నాకు తెలుసు. అది కూడా లోహిత్ గారు చెప్తేనే నాకు నా క్యారెక్టర్ తెలుసు. నిజాయితీగా తను ఒక గొప్ప యాక్టర్ కాదు, గొప్ప సబ్జెక్ట్ లేదు, కానీ గొప్ప సంకల్పం ఉంది. ఆ సంకల్పము ఆయనలో నా యొక్క జర్నీ స్టార్ట్ అయినప్పుడు ఆయనలో నేను పడిన కష్టం, నాకు సపోర్ట్ చేయకపోతే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళను అప్పుడు నేను పడినటువంటి వేదన నాకు తెలుసు కనుక ఆయనలో నన్ను నేను చూసుకున్నాను. అంతకుమించి ఆయన అడిగినందుకు కాదు నేను చేసింది, కేవలం ఒక తెలంగాణ వాడిగా ఇంకో తెలంగాణ వాడు కష్టపడడానికి వెళ్తున్నప్పుడు సహకారం ఇంకో తెలంగాణ వాడు ఎట్లా ఇవ్వాలని. ఐఎమ్ ద నేషనల్ అవార్డీ, ఒక్క స్టేట్ అవార్డు లేదు, నేను ఏనాడు అప్లై చేయలేదు. నేను నేషనల్ అవార్డు ఉంది, భారతదేశం మొత్తం తిరిగిన. ఐఎమ్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ ద ఇంటర్నేషనల్ మైమ్ స్కాలర్షిప్. ఐ వాజ్ టు సెలెక్ట్ ద వరల్డ్ మైమ్ థియేటర్ అండ్ సెకండ్ ఏషియన్. బట్ ఏనాడు నేను చెప్పుకోలేదు. ఏనాడు ఇప్పుడు నాకు మీ అందరి పేరు చెప్తుంటే నేను ఎవరికి పిఆర్ కూడా మెయింటైన్ చేసుకోను. మీరు ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడినారు, నాకు మంచి అనిపించింది. సో ఎవరి దగ్గర నేను పోను, నాకు సంబంధం లేదు. నా ఆర్ట్ ఏంది, నా గురువులు ఏంటి, ఇంకో కొత్తది ఈరోజు ఏం నేర్చుకోవచ్చు, బయట విదేశాల దగ్గరికి వెళ్ళి నేను నేర్చుకున్నాను, విదేశీయులు నన్ను ఎలా పిలవాలని నేను చూసుకునేది తప్పించేసి నేను అంతకుమించి ఇంకేం చేయలేదు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే సరైన సమయంలో సహకారం అందిస్తేనే గొప్ప స్థితిలో ఉంటాం. సరైన స్థానంలో ఒక మంచి గురువు దొరికితేనే ముందుకెళ్తాం. సో ముసలితనం లోపల ఆభరణాలు ఇస్తే ఏం చేసుకుంటారండి, అవునా? ముసలితనం వచ్చిన తర్వాత కీర్తి చేసలేవు లేకుంటే అవార్డులు ఇస్తే ఏం చేసుకుంటాం? సో నేను ఒక రోడ్డు వేయడానికి నాకు ఎంతోమంది గురువులు రోడ్డు వేస్తే నేను నడిచాను. తనకి ఆ ఆలోచన వచ్చింది, ఆ సినిమా మంచిదా చెడ్డదా ఏదో అని పక్కబెట్టు. అతను చెప్పినప్పుడు అతని సబ్జెక్ట్లో ఏమీ లేదు, బట్ నా అనుభవం అతనికి ఏ విధంగా ఉపయోగపడుతుంది. ఆ పక్కింటికి వెళ్ళి ఓ కుర్తా తీసుకురావడం, చుట్టూ అప్పటికప్పుడు తయారు చేయడం, ఆయన అప్రిషియేట్ చేయడం, దాన్ని పండించడం, ఇంప్రవైజ్ చేయడం, ఇవన్నీ ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే పక్కవాడికి మనం ఎంతవరకు చేతినైతే సహాయం చేయాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మాట చెప్పడం కోసం నేను ఒక నిమిషం ఎక్కువ తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రాకేష్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. నువ్వు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి తెలుసా?
ఈ సినిమా పేరు గీరు అది వేరే విషయం, అది 5 నిమిషాలు ఉంటుంది పోతుంది, మళ్ళీ ఇంకోటి వస్తుంది వేరు. కానీ నువ్వు వాట్సాప్లో అన్నా నీ కుడతాలంటే నాకు ఇష్టం, నువ్వు నాకు ఇన్స్పిరేషన్. ఇంత బుడ్డోడు ఉన్నప్పుడు ఒక ఫోటో పెట్టినాడు నాతో కలిసి, ఇట్లా పిల్లలు వచ్చినప్పుడు తను ఆ బుడ్డోడుగా ఉన్నప్పుడు నేను ఒక సంచి వేసుకొని నా షో తర్వాతనో ఎక్కడో కూర్చున్నాడు. అన్నా నువ్వు అంటే అప్పటి నుంచి నాకు ఇన్స్పిరేషన్ అని. సో మానవతా విలువలకి విలువనిచ్చేవాడికి నేను సహాయం చేశాను అనేటువంటి ఆ తృప్తిని నాకు మిగిలిచ్చినటువంటి ఆ ఫోటో, అదే నాకు గిఫ్ట్. థ్యాంక్ యూ రాకేష్, అండ్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. అండ్ అన్నిటికంటే గొప్ప విషయం, సుజాత నీ జీవితంలోకి వచ్చిన తర్వాత మార్పు వచ్చింది సార్, అది అట్లనే ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నా. అవ్వ నువ్వు బంగారు తల్లి, సూపర్ అవ్వ నువ్వు. థ్యాంక్ యూ భయ్యా. చిన్నమ్మ ఒక్క నిమిషం మాట్లాడలే బేట, ఓన్లీ 1 minute. నీ డైలాగ్ చెప్పు. థ్యాంక్ యూ రాకేష్ అన్న అండ్ సుజాత అక్క ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా కోసం మేము ఎంతో కష్టపడ్డాము, అది మాకు తెలుసు. అంతే. థ్యాంక్ యూ అంతే. థ్యాంక్ యూ సో మచ్. శ్రీలత మేడం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు ఈ త్యాగరాజ గాన సభలో కేశవచంద్ర రమావత్ సినిమాలో నటించిన ఒక ఆర్టిస్ట్గా అవార్డు అందుకోవడం, సన్మానం పొందడం చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే నేను ఒక నటిగా మారింది ఈ స్టేజ్ నుంచి. నేను 2009లో ఒక క్లాసికల్ ప్రోగ్రామ్ ఇచ్చాను. క్లాసికల్ ప్రోగ్రాంలో నన్ను ఇలాగే చూడడానికి వచ్చిన ఒక వ్యక్తి వచ్చి అడిగారనమాట, మా సినిమాలో క్యారెక్టర్ ఉంది, మీకు సరిపోతుంది, చేస్తారా అమ్మ అని. సో అప్పుడు నేను ఒక నటిగా మారడం జరిగింది. నిజంగా ఈ స్టేజ్ అప్పుడు నాకు లైఫ్ ఇచ్చింది, ఈ స్టేజ్ ఇప్పుడు నన్ను ఒక నటిగా ఏదైతే లైఫ్ ఇచ్చిందో ఒక నటిగా గుర్తించి ఈరోజు ఇక్కడ ఇదివరకు అంటే సోషల్ యాక్టివిస్ట్గా గెస్ట్గా రావడం, సన్మానం పొందడం, సావిత్రిబాయి అవార్డు పొందడం అవన్నీ ఒక ఎత్తు అయితే, నటిగా నేను పొందిన సన్మానం నిజంగా నేను ఈ స్టేజ్కి ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇంతమంది గొప్ప వాళ్ళ ఆధ్వర్యంలో చాలా చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. ముఖ్యంగా రాకేష్ గారికి, సుజాత గారికి, గరుడవేగ అంజి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక ఆర్టిస్ట్గానే కాకుండా ఒక బీఆర్ఎస్ లీడర్గా కూడా ఉన్నాను. ఒక దేవుడు లాంటి కేసీఆర్ అనే ఒక పదం మాత్రమే కాదు, ఎమోషన్, అదొక బంధం, ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయే బంధం. అలాంటి సినిమాలో నేను ఎంతో అభిమానించే మా కేసీఆర్ గారి సినిమాలో మరి చోడా కేసీఆర్ మదర్ క్యారెక్టర్కి నన్ను ఎంపిక చేసిన మీ అందరికీ కూడా నేను ఈ సభాపరంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నాకు గుర్తింపు అంటే ఆర్టిస్ట్గా వచ్చే గుర్తింపు వేరు, ఒక లీడర్గా వచ్చే గుర్తింపు వేరు, రెండు కలగలిపి వచ్చే గుర్తింపు నేను ఈరోజు ఆస్వాదిస్తున్నానంటే దానికి కారణం నిజంగా మీరే. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నాతో నటించిన కో ఆర్టిస్టులు అందరికీ కూడా, మేమందరం కూడా ఒక షూటింగ్ చేసినట్టు చేయలేదు, ఒక ఊరికి వెళ్ళి సరదాగా ఆడుతూ పాడుతూ ఒక వనభోజనాలకు వెళ్ళినట్టు చేసి నిజంగా ఈరోజు ఇంత ఘనంగా సక్సెస్ అయింది, జనాల్లోకి వెళ్ళింది. థ్యాంక్ యూ ఆల్. ఇలాగే ఇంత ఆదరించిన ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే సినిమా తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. వందన సమర్పణ రాకేష్ వాళ్ళ మదర్కి సత్కారంతో ముగుస్తుంది సార్. సజా సారా అమ్మా.